హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి తురుముకున్న క్యాబేజీ 2 కప్పులు వేసుకోవాలి. తురుముకున్న క్యారెట్ 1/2 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 కూడాను బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతాను గట్టిగా పిండేసుకోవాలి. ఇలాగా పిండేసుకున్నాక ఇదంతా కూడాను ఒక బౌల్లోని వేసుకోవాలండి. అలాగే మొత్తం అంతా కూడాను పిండుకొని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలాగా రెడీ చేసుకొని ఉంచుకున్నానండి బంగాళదుంప. ఇదంతా కూడా ఇలాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కడ కూడాను ఉండలనేవి లేకోకుండా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో ఇంకా వాటర్ అనేది పోసుకొని అవసరం లేదండి. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ని పైన జల్లుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోని పెట్టుకోవాలండి. మీడియం సైజు బాల్స్ చేసుకుంటే సరిపోతాయి. అలాగే మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. వేడెక్కగానే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోని వేసుకోవాలి. వెయ్యగానే గరిటె పెట్టి తిప్పకుండాను కొంచెం మనకి నొరగ అనేది తగ్గిపోయాక అప్పుడు గరిటె పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూను వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడాను మనకి ఉడుకుతాయండి. లేదంటే కనుక పైన కలర్ వచ్చేసి లోపలంతా కూడాను పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఇలాగా మొత్తం అన్నీ కూడాను వేగిపోయాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా వేయించుకొని అవి కూడా వేగిపోయాక అవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకునేవి ఇందులో వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు క్యాప్సికమ్ అండి. ఇలాగ కొంచెం పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసుకునేవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకునేవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలాగ వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఇలాగా వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇవి కొంచెం ఇలాగ వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూను సెజ్వాన్ సాస్ వేసుకోవాలండి. ఒకవేళ ఇది లేదు అని అనుకుంటే కనుక రెడ్ చిల్లీ సాస్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను టమాటా సాస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సాసులన్నీ కూడా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ పోసుకున్నాక ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం మనకి మరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అందులోని కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా కలుపుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ వాటర్ అంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోగానే వెంటనే ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడాను ఉండలు అనేది కట్టకుండాను ఇలాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి బాల్స్, అవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక మీకు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. మీకు కొంచెం లూజుగా కావాలి అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చండి. లేదు ఇలాగా సరిపోతుంది అని అనుకుంటే కనుక ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ అది కనుక లేదు అని అనుకుంటే కొత్తిమీర అయినా సరే వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.